హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. అసలు రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ 15వ తారీఖే డెడ్లైనా? 15వ తారీఖు లోపల బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే వ్యూహంలో ఉన్నారా రేవంత్ రెడ్డి? దీనికి సహకరిస్తుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసలు బీఆర్ఎస్ అసెంబ్లీ గడప తొక్కడానికి 5గురే మిగలాలి అనేది రేవంత్ రెడ్డి సిన్సియర్ ఎఫర్ట్స్ పెడుతున్నారా ఈ విషయంలో? 5గురు ఎమ్మెల్యేలను తప్ప ఇంకో 6వ ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేటు అది బీఆర్ఎస్ కండువా కప్పుకొని రానివ్వను అని శబ్దం చేసినట్టు తెలుస్తోంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే 6గురు ఎమ్మెల్సీలు హుటాహుటిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అంటే అది చాలా పెద్ద ఎఫెక్టే బీఆర్ఎస్కి. ఎందుకంటే నమ్మకస్తులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కూడా పట్టించుకోకపోయినా 6గురు ఒకేసారిగా ఎమ్మెల్సీలు పార్టీ మారడం అంటే గట్టి దెబ్బే బీఆర్ఎస్కి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి ప్రజల్లో. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లేకపోయినా కూడా పక్క పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీని అడ్డగోలుగా అందులో ఉన్న లీడర్ని ఒక్కసారిగా డంప్ చేసుకోవడం వల్ల ఆయనకి పర్సనల్గా ఏదైనా రివెంజ్ తీరుతుందేమో. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడైతే జరిగే అడ్వాంటేజ్ అయితే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ వద్దనుకునే గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డిని గెలిపించారు. ఎందుకంటే వాళ్ళు వద్దు, ఆ నాయకులు మాకు వద్దు అనుకునే వాళ్ళని ఓడించారు, బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను ఓడించారు, బీఆర్ఎస్ పార్టీ ఆలోచనల్ని ఓడించారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఓడించారు. మరి వద్దు అనుకున్న నాయకుల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటుంది అంటే ఇది ఒక రకమైన టిపికల్ చిక్కుముడి. ఎందుకంటే ఈ వారంలో 2 సార్లు కేసీఆర్ ఎమ్మెల్యేలతో కానీ ఎమ్మెల్సీలతో కానీ నాయకులతో కానీ జడ్పీటీసీ ఎంపీటీసీలతో సహా ఆయన మీటింగ్స్ పెట్టారు. ఆయన ఫామ్ హౌస్లో మీటింగ్స్ పెట్టి ఎవరైతే రేపు పార్టీ మారుతారో వాళ్ళు బిఫోర్ డే కేసీఆర్ దగ్గరికి వెళ్తున్నారు. సో కేసీఆర్ దగ్గరికి ఎవరు కనిపిస్తారో ఈరోజు ఫోటో ఫ్రేమ్లో రేపు వాళ్ళు పార్టీ మారబోతున్నారని అర్థమైపోతుంది. కేసీఆర్ ఎంత సీరియస్ ఎఫర్ట్స్ పెట్టినా కేసీఆర్ చెప్పే స్టోరీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు మనతో టచ్లో ఉన్నారు, బీజేపీ కూడా మనకి సపోర్ట్ చేయబోతూ ఉంది. సో మనం కాంగ్రెస్ పార్టీని కూలుస్తూ ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీని కూల్చేసి మనమే గద్దెనెక్కుతున్నాం, ఇంకొక 15 ఏళ్ల పాటు మనమే ఉండబోతున్నాం రాజ్యాధికారంలో అని చెప్పేసి ఆయన అందరికీ చెప్పుకురావడం. ఈ విషయంలో ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని ఎంత నమ్మించడానికి కేసీఆర్ ప్రయత్నించినా అది ఎమ్మెల్యేలు నమ్మకపోవడంతో ఈ గందరగోళం అంతా ఏర్పడుతుంది. ఒక పక్క 15th వరకు మీకు డెడ్ లైన్. ఎందుకంటే 15 తర్వాత వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. వర్షాకాల సమావేశాలకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంటే కేసీఆర్ రావాల్సి ఉంది. ఎందుకంటే ఈసారైనా సరే అసెంబ్లీలో తన వాయిస్ వినిపించాలని అనుకుంటున్నారు కేసీఆర్. ఇదే క్రమంలో అవిశ్వాస తీర్మానం లాంటివి ప్రవేశపెట్టి లేదంటే ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మభ్యపెట్టి ఏదైనా కొంచెం కిరికిరి చేయొచ్చు అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి వర్గం ఉంది. సో ఈ 15వ తారీఖు లోపలే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరైనా సరే ఈ 15వ తారీఖు వరకే, లేదు 15 దాటితే గేట్లు మూసేయబడతాయి అనే ఇండికేషన్ ఇస్తున్నారు. అందుకనే హుటాహుటిన రేపు ఆషాఢ మాసం ఉంది కాబట్టి ఈరోజు అమావాస్య కాబట్టి నిన్న రాత్రి అంత హుటాహుటిన బీఆర్ఎస్ పార్టీలో లీడర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అసలు అందరూ పార్టీ మారడం వల్ల ప్రజలకు జరిగే మేలేం లేదు. వీళ్ళని ఎవరు ఉద్ధరించరు, రాత్రికి రాత్రి ఏమీ భవిష్యత్తులు మారిపోవు ప్రజల భవిష్యత్తు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ వద్దు అనుకొని ఎక్కడైతే అడ్డుకట్టేశామో అది మళ్ళీ విజృంభించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేని కొనుగోలు చేయడము, లేదంటే గతంలో చూసాం టీడీపీని కానీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలను కానీ కొనుక్కున్నప్పుడు వాళ్ళు పడ్డ బాధ, ఏదైతే ఆ పార్టీ పడ్డ బాధ చూపించడానికి రేవంత్ రెడ్డి ఈ టైప్ ఆఫ్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా కేసీఆర్తో పాటు ఆ పార్టీ తరఫున వచ్చేది ఒక 5గురే ఉండబోతున్నారు. అది కూడా వారి కుటుంబ సభ్యులే. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఇట్లా ఒక 5గురు మాత్రమే కుటుంబ సభ్యుల పరంగా అసెంబ్లీలో కనిపించబోతూ ఉన్నారు బీఆర్ఎస్ కండువాతో. మిగతా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని కానీ ఎమ్మెల్సీలని కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు మొత్తం ఉన్న పార్టీని ఖాళీ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఈ 15ని డెడ్ లైన్గా పెట్టుకున్నారు. 15 తర్వాత వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. ఈ సమావేశాలకి కేసీఆర్తో పాటు ఇంకొక 5గురే హాజరవ్వాలి అనే ఆలోచనతో గట్టిగా వర్కౌట్ చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫర్ట్స్, రేవంత్ రెడ్డి చాకచక్యం వర్కౌట్ అవుతుంది. కానీ ప్రజలకి ఇప్పటికిప్పుడైతే భవిష్యత్తు మారదు. సో ఈ రుణమాఫీ ఉంది, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, లేదంటే ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఇవన్నీ జరిగితే తప్ప రేవంత్ రెడ్డి మీద మళ్ళీ ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చే పరిస్థితి లేదు. సో ఆల్ ఆఫ్ సడన్ అయితే ఏది మారదు, ఓన్లీ పార్టీ మారడం అయితే జరుగుతుంది. కానీ రాజకీయంగా భవిష్యత్తు అయితే వాళ్ళకి తెచ్చుకుంటున్నారు. కానీ
నెక్స్ట్ ఫ్యూచర్ భవిష్యత్ ఏంటని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నాయకులందరూ. సో ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.